పార్టీగా మా అభిప్రాయం. రైట్. విజయార్య క్షత్రియ గారు, మనం చూసినాం నిన్నటి నుండి అయితే ఏదే కల్తీ కళ్ళుకు సంబంధించిన వ్యవహారంలో 6 మృతి చెందారు, 31 మంది ఇంకా బాధితులు హాస్పిటల్లో కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2013 నుండి కూడా రోజు రోజుకు జరుగుతున్న సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ ఇలాంటి వీటిలో కూడా మహబూబ్నగర్లో కూడా జడ్చర్లో కూడా జరిగింది. అంటే ఇలా మృత్యుల సంఖ్య పెరుగుతుంది, కానీ 39,000 పైచీలకు కూడా కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా కేసులు ఉన్న నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో కూడా చాలా విధాలుగా నడిచినా కానీ అప్పుడు ఆపేసినటువంటి ప్రభుత్వం నీర కేఫ్ను కూడా ఏదైతే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డు పెట్టడం జరిగింది. దానికి నీరా కేఫ్ అంటే కల్తీ కళ్ళు అనేది కాకుండా ఒక కళ్ళు ఎంత శ్రేష్టమైనది, కిడ్నీలకు కావచ్చు, ఆరోగ్యానికి కావచ్చు అనేది గౌడన్నల చేత నుంచి వచ్చే కళ్ళు తాగితేనే శ్రేష్టమైంది అంటారు. కానీ పల్లెటూర్లలో కళ్ళు ఎదుర్కోలేని పరిస్థితులు, అంటే ఒక చెట్టు ఇప్పుడు ఉన్నది నాకు తెలిసి అయితే ఇప్పుడు పండుదాడి చెట్టు మాత్రమే పడుతుంది, అంటే నాపతాళ్ళు అంటారు వీటిని. ఒక చెట్టు గీస్తే 5 నుంచి 6 లీటర్ల కళ్ళు మాత్రమే వస్తుంది. కానీ 1000 లీటర్ల కళ్ళు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇప్పుడు సిటీ పరిసరాలలో అంత తాటివనాలు కూడా ఎక్కలేవు. ఎందుకంటే ఇప్పుడు సేద్యం చేస్తున్న నేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ వచ్చిన నేపథ్యంలో కొంతవరకు కూడా చెట్లను కూల్చివేయడం జరిగింది. నిన్న కూడా మనం చూసాం, ఈటల రాజేందర్ గారు అక్కడికి అయితే ఒక గౌడన్న ఏడుస్తున్నాడు, నాకు ఎక్కడ లేదు సార్, ఈ చెట్టు ఎక్కితే బతుకుతాను లేకుండా లేదని. అంటే ఇలాంటి చెట్టు ఎక్కి చనిపోయిన వాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారు, అంటే కులవృత్తి చేస్తున్నారు. కానీ ఇక్కడ కూర్చొని బతికే వాళ్ళు ఉన్నారు. అప్పటి గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకోలేదు, ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకోవట్లేదు అనేది మాత్రం ఆ ప్రశ్న ఉత్తరం అవుతుంది. దీనికి అప్పుడు ఏమంటారు? ప్రభుత్వాలు ఏవి అయినా కూడా, ప్రభుత్వాలు ఏ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా పరిపాలనలో ఇలాంటి తప్పిదాలను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులది. వాళ్ళకి జీతాలు ఇచ్చేదే అందుకు. మంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా సమస్యల మీద వాళ్ళు నిరంతరాయంగా పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ప్రజలను కలుసుకుంటూ వాళ్ళ సమస్యల పరిష్కారంలో వాళ్ళు మరి విలీనమై ఉంటారు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఒక మత్తు పానీయాలకు సంబంధించినటువంటి ఒక శాఖను ఏర్పాటు చేసి వాళ్ళకి సంపూర్ణమైన బాధ్యతలు అప్పచెప్పి ఈరోజు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషనరీ శాఖ ఉంది. దాని పనే అది కదా. అంటే ఉత్త సుంకాన్ని మాత్రమే మరి ప్రభుత్వానికి తెచ్చిస్తాం, దాని మీదనే అంటే మత్తు పానీయాల మీదనే మొత్తం ప్రభుత్వానికి డబ్బులన్నీ క్రోడీకరించి పెడదామనే ఒక పద్ధతిలో ఆ శాఖ పనిచేస్తే ఆ శాఖ ఉద్దేశం అది కాదు కదా. ఆ శాఖ ఉద్దేశం ఏంటి అని అంటే ఎప్పుడైతే మత్తు పానీయాలను తక్కువలో తక్కువ ప్రజలు తీసుకునే విధంగా వాళ్ళకు అవగాహన కల్పిస్తూ మరి తక్కువలో తక్కువ మరి ఈ లిక్కర్ను కానీ కళ్ళును కానీ తీసుకునే పద్ధతిలోకి ప్రజలను సెటరేట్ చేయాల్సిన బాధ్యత ప్రొవిషనరీ శాఖది. కానీ వీళ్ళు దానికి తద్విరుద్ధంగా ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే ఈ రోజు వరకు కూడా ఏ ప్రొవిషనరీ శాఖకు సంబంధించిన అధికారి గ్రామాలలో కనీస అవగాహన సదస్సులు నిర్వహించేది లేదు. తర్వాత వీళ్ళు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు ఆ కళ్ళు కంపౌండ్లలో, ఆ వైన్ షాపులలో, ఆ బార్ షాపులలో మరి డబ్బులు వసూళ్లకు తెగబడతా ఉన్నారు. ఇది వాస్తవం, మేము రోజు చూస్తూ ఉంటామండి. అంటే వీళ్ళకి పని బాట లేదు. ప్రజలు ఎటుపోతే మాకేం సంబంధము, మంత్రులు సంత్రులు తర్వాత ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు రోజు వాళ్ళు ఏ ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తూ ఉంటే వాళ్ళకు జరుగుతున్న కొట్లాటలో భాగంగా వీళ్ళు లీనియన్స్ తీసుకొని వీళ్ళు అవినీతికి పాల్పడతా ఉన్నారు తప్పిస్తే వీళ్ళు నిజంగా కూడా ప్రజాసేవ చేయట్లేదు. ఎక్సైజ్ శాఖ ఏం చేస్తూ ఉంది, ఏం చేస్తే వాళ్ళ పని ఏంది? ఈరోజు మరి మనకు గత కాలం నుండి ఆనవాయితీ ఏంది అని అంటే మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఈదులు తాళ్ళ నుండి అంటే తాటి చెట్ల నుండి ఈత చెట్ల నుండి వచ్చినటువంటి ఒక పవిత్రమైనటువంటి నీరును తేనీటిని తాగాలి అనే ఒక పద్ధతి, మంచి సత్సాంప్రదాయం అది అందరూ చిన్నప్పటి నుంచి మనం తాగిందే వాస్తవంగా. కానీ మరి ఈరోజు ఆ పేరు చెప్పుకొని అంటే తాటికల్లు, ఈత కళ్ళు అని పేరు చెప్పుకొని మరి యథేచ్ఛగా ఈ క్లోరోఫామ్ను తర్వాత గుల్ఫారంను చాక్లెట్లు పౌడర్ను వేసేసి మరి వీళ్ళు నిజంగా కూడా వికృత చేష్టలు చేసి ఈ విధంగా కల్తీ కళ్ళు తయారు చేసి అమ్మి మరి ప్రజల ధనమాన
ప్రాణాలను కొల్లగొడుతున్నటువంటి ఇలాంటి రాక్షసులను ఎందుకు క్షమించాల్సిన అవసరం ఉంది? ఇది వాస్తవం కదా. అంటే ఈరోజు మరి వాస్తవంగా కులవృత్తిలో భాగంగా మరి గౌడలకు ఈరోజు ఆ ఈత చెట్ల ద్వారా ఆ తాటి చెట్ల ద్వారా వచ్చినటువంటి నీటిని అమ్ముకోవడానికి వాళ్ళకు అనుమతులు ఉన్నాయి. కానీ ఈరోజు ఆ కులానికే చెడ్డ పేరు తెచ్చేటట్టుగా మరి ఆ మొత్తం గ్రామాలలో ఈరోజు గ్రామాలలో కానీ ఈరోజు పట్టణాలలో కానీ లైసెన్సులు కంప్లీట్గా గౌడలకే ఉంటాయి. కానీ మరి గౌడనలు సాంప్రదాయాన్ని వీళ్ళు విచ్ఛిన్నం చేస్తూ వాళ్ళని బద్నాం చేస్తూ వెనకాల ఉన్న వాళ్ళు ఏ కమ్యూనిటీ అన్నా కానీ అలాంటి రాక్షసులను దుర్మార్గులను చట్టరీత్యా మరి జైలుకు పంపాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా విచిత్రమైన పరిస్థితి, ప్రభుత్వాలు ఈరోజు మా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదు కాంగ్రెస్ కావచ్చు, ఈడ విచిత్రమైన పరిస్థితి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇది సూత్రం, భారత రాజ్యాంగ సూత్రం. అంటే చికిత్స కన్నా నివారణ మిన్న. ఇక గిట్లా అయినప్పుడు మాత్రమే ఒకరినొకరు అనుకునుడు, అప్పటిదప్పుడు సదిరి చేసినట్టు డ్రామాలు చేయడమే తప్పిస్తే ఈ ప్రభుత్వ అధికారులు అలసత్వం వల్ల, ఇక్కడ మంత్రుల అలసత్వం కాదు, ఇక్కడ ఎమ్మెల్యేల అలసత్వం కాదు, ఎంపీల అలసత్వం కాదు, వీళ్ళు అబ్జర్వర్స్. అయితే వాళ్ళకు ఎన్నో పనులు ఉంటాయి, ఎంతోమంది ప్రజలను కలపాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రత్యేకంగా కేటాయించినటువంటి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారుల బాధ్యత ఏంటంటే పొద్దున్న లేస్తేనే సాయంత్రం దాకా ప్రజా ఆరోగ్యం మీద వాళ్ళు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈరోజు తూనికలు కొలతల అధికారులు ఏం చేస్తూ ఉన్నారండి? ఈరోజు నూనె కల్తీ, ఈరోజు పాలు కల్తీ, ఒకటి కాదు కదా, ఆ ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రతి ఉత్పత్తిలో ఈరోజు కల్తీ ఉంది. ఆ కల్తీని అడ్డుకోవాల్సిన బాధ్యత ఆ అధికారుల మీద ఉన్నది. కాబట్టి మేమేమంటున్నామంటే ఈరోజు నేను ఒక ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీని నేనేమనట్లేదు. ఎందుకనంటే బాధ్యత అధికారులది, అక్కడ బాధ్యత అధికారులు తప్పారు. కాబట్టి మొట్టమొదటగా ఆ ఏరియాకు సంబంధించిన ఎక్సైజ్ అధికారుల మీద వాళ్ళని సస్పెన్స్ వేటేయాలి, వాళ్ళ మీద ఎంక్వైరీ కూర్చోబెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే 7 కళ్ళు కంపౌండ్లు లైసెన్స్ లేని ఎట్లా నడుస్తాయండి? ఎట్లా నడుస్తాయి అంటే ఈరోజు ఎమ్మెల్యే కన్నుగప్పి, ఎంపీ కన్నుగప్పి, మంత్రి కన్నుగప్పి కూడా ఇలాంటి దుర్మార్గం చేష్టలు చేస్తున్నటువంటి ఈ అధికారులను ఎందుకు క్షమించాలి? కాబట్టి మొట్టమొదటి ఈ మర్డర్ కేసులన్నీ కూడా ఇంతమంది అయితే చనిపోయినరో వాళ్ళ కేసులన్నీ కూడా అధికారుల మీద వేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఇది ఆగదు. ఎందుకంటే కల్తీని ఆపాల్సినటువంటి అధికారులు ఈ విధంగా ఇంట్లో నిద్రపోతూ వాళ్ళ దగ్గర లంచాలు తింటూ ప్రజలు నాగం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా కఠినమైన చర్చ చేపట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రైట్. కోటేశ్వరరావు గారు,